గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వవసునామ సంవత్సరము శ్రావణ మాసము బహుళపక్షము 13/8/2025 సంవత్సరమున చెన్నై వాస్తవ్యులు కౌశిక గోత్రోపవాసులు కీర్తియశులు కవిపురపు చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థ సందర్భంగా తల్లి కవిపురపు కౌసల్య గారు, అక్క కవిపురపు కామేశ్వరి గారు, అదేవిధంగా అక్క బావ పాతపాటి లలిత గారు, కమలాకర్ గారు, వీరందరూ కూడా ఈ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన కవిపురపు చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి ఎల్లకాల నిత్య అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రావటానికి కారణం అంటే రేపు 15th వచ్చి మా నాన్నగారి తిథి ఉంది. ఎప్పుడు రావు, చెన్నై నుంచి రావంటే కొంచెం కష్టం. ఇవన్నీ చూసిన అమ్మతో అమ్మ ఎక్కువ డొనేషన్స్ అవి గుళ్ళకి మఠానికి వాటికి ఇస్తుంటుంది. చెప్పాను, ఇలా చూశానమ్మా, ఇలాంటి వాడికి ఇస్తే మనకి ఇచ్చినందుకు ఒక పర్పస్ సాల్వ్ అవుతుంది, పుణ్యం పురుషార్థం. ఎంతోమంది అన్నం లేని వాళ్ళు ఉంటే ఆయన ఎంత ఇదిగా చేస్తున్నారు అని చెప్తే ఫస్ట్ అమ్మకి తెలియకుండా అంటే లేదు నేను మాట్లాడాను, అందరు చూసిన చెప్పా కదా, ఒక రకంగా బాధ కలిగింది, ఏడుపు వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉండటం అనేది చాలా ఇది అనిపించింది నాకు. కళ్ళతో చూడటం అనేది ఎక్కడో వింటున్నాం, చూస్తుంటాం, కానీ డైరెక్ట్గా ఆడవాళ్ళని మగవాళ్ళని చూడటం, వాళ్ళు ఎంతమందిని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో ఇది ఆపేక్షతో చూసి దగ్గరుండి విసుక్కోకుండా వాళ్ళందరూ సర్వీస్ చేస్తున్నందుకు చాలా గ్రేట్. నిజంగా చెప్పాలంటే హాస్పిటల్ వేరు, ఇలాంటి చోట వేరు. అది హాస్పిటల్ అంటే డ్యూటీ కింద ఏదో చేస్తారు వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ ఉండదే వాళ్ళని అందరినీ దగ్గర మన వాళ్ళ అనుకుని ట్రీట్ చేయటం చాలా అప్రిషియేట్ చేయాల్సింది. నాకు అమ్మాయిలు కూడా పంపించాను, వాళ్ళు చూశారు ఆ రోజు, వాళ్ళు కూడా ఎంతో సంతోషించిపోయి సెకండ్ మామ పేరుతో పంపించావు నువ్వు అని చెప్పి వాళ్ళు సంతోషంగా చేశారనమాట. చాలా సంతోషం. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చి చూసినందుకు ఇంకా సంతోషంగా ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.